జిల్లా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కు ఓకే, కడప ఉక్కు మాట ఏమిటి? విశాఖ ఉక్కుకు ఏదో 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి దాన్ని మేము రక్షిస్తాము, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పేసి నేను చెప్తున్నారు. ఓకే, అది జరిగితే సంతోషమే. కానీ అట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు రావడం జరిగింది. మరి కడప ఉక్కు గురించి ఎందుకు మాట్లాడలేదు? 2014 విభజన చట్టం ప్రకారంగా 17వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది, విభజన జరిగిన 6 నెలల లోపల కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించేదానికి చర్యలు తీసుకోవాలి అని స్పష్టంగా విభజన చట్టంలో 17వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడడం జరిగింది. కానీ 10 సంవత్సరాల 7 నెలలు అయింది, అతిగతి లేదు. పోనీ కడప జిల్లాలో పరిస్థితులు లేవంటే అన్ని హంగులు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లు శనిగుంది అన్నట్టు పరిస్థితి తప్ప ఇక్కడ హంగులు లేక కాదు. కావాల్సినంత భూమి ఉంది. అటు గొప్పతి పారిశ్రామిక వాడ కానీ, మిగతా జమ్మలమడుగు మండలం కానీ, మైలవరం మండలం కానీ, జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కావాల్సినంత భూమి ఉంది. నీటికి సంబంధించి గండికోట రిజర్వాయర్ ఉంది, మైలవరం రిజర్వాయర్ ఉంది, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది. ఇంకా అవసరమైతే పక్కన సోమశిల నెల్లూరు జిల్లాలో దగ్గర అడిగి సోమశిల రిజర్వాయర్ ఉంది. నీటికి సంబంధాలు ఇబ్బంది లేదు. దాని తర్వాత వచ్చేసి విద్యుత్ శక్తి ఆర్టీపీపీ జిల్లాలో ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. దాని తర్వాత రవాణా సౌకర్యాలు, రోడ్డు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది, మద్రాస్ బాంబే మెయిన్ లైన్. తర్వాత విమాన సౌకర్యం ఉంది, ఈవెన్ జల సౌకర్యం కూడా కృష్ణపట్నం సమీపంలో ఉంది. ఒకటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పోనీ ముడిసరుకు సంబంధించి కావాల్సినంత సున్నప్రాయి ఉంది, కావాల్సినంత డోలమైట్ ఉంది. ఇక హేమటైట్ మ్యాగ్నటైట్కు సంబంధించి జిల్లాలో కొంత మాత్రం ఉంది. మిగతాది పక్కనే అనంతపురం జిల్లా ఉంది, బళ్ళారిలో ఉంది, ప్రకాశం జిల్లాలో కొంత ఉంది. కాబట్టి అన్ని హంగులు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అడిగే ధైర్యం లేదు. పర్యవసానంగా 10 సంవత్సరాల 7 నెలలైనా కానీ అది అతిగతి లేదు. పోనీ ప్రైవేట్ రంగంలో చూసామా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో మైలవరం మండలంలో కంబాలదిన్నె వద్ద ఆనాటి ఎన్నికలకు ముందు రాయలసీమ స్టీల్స్ పేరుతో శంకుస్థాపన చేశారు. 3,892 ఎకరాలు కేటాయించారు. ఏమైంది? కేంద్ర ప్రభుత్వంలోని స్టీల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది? మీరు శంకుస్థాపన చేసినటువంటి రాయలసీమ స్టీల్స్ ఎన్నికలకు ముందు అదేమైంది? మరి దాని గురించే మాట్లాడరు. విశాఖ ఉక్కు మాట్లాడతారు. ఎస్, విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ అందరం పోరాటం చేశాం. ఏం కడప అంటే అంత లెక్కలేదనమా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు? చట్టంలో ఉంది, మీరు శంకుస్థాపన చేశారు, జిల్లాకు వచ్చారు, దాని గురించి మాట్లాడరా? అంటే కడప అంటే అంత లెక్కలేదా? కడప అంటే అంత చులకన భావమా? కడప అంటే అంత నిర్లక్ష్యమా? కాబట్టి ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే నిన్న ఏదో మీరు మీ యొక్క నాయకులు చెప్పారు, వచ్చేసరికి మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు రావాలా, ఎంపీ సీట్లు రావాలా? 10 సీట్లు ఎంపీ సీట్లు కాదు. 4 మందు వేస్తే 4 ఊడిపోయిందని మొత్తం 9 సీట్లు ఊడిపోతాయి, తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉంది. ఇక రెండో విషయం, స్వర్ణాంధ్ర అంట, స్వచ్ఛాంధ్ర అంట. స్వచ్ఛాంధ్ర ముందు తీసుకున్నాం. జిల్లాలో ఇదే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద కేంద్రాలను ప్రతి పంచాయతీకి ఒకటి బిల్డింగ్ ఏర్పాటు చేశారు. గ్రీన్ అంబాసిడర్స్ అని కొంత నియమించారు. దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలపడిపోయాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. సంపద కేంద్రాలు ఏ పంచాయతీ చూసినా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. ముందు నిజంగా మీకు స్వచ్ఛాంధ్ర కొంత చిత్తశుద్ధి ఉంటే
ఆ సంపద కేంద్రాల ముందు ఓపెన్ చేయండి, ఫంక్షన్ చేయించండి. ప్రతి నెలలో 3వ శనివారము స్వచ్ఛంద్ర దినం అంట. అంటే మిగతా 29 రోజులు ఏం పరిశుభ్రత వద్దనా? పరిశుభ్రత అనేది మనం రోజు పనులు తవ్వుకుంటాం, రోజు స్నానం చేస్తాం, రోజు ఇల్లు శుభ్రం చేస్తాం. కాబట్టి అదేవిధంగా గ్రామాలు కూడా పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ రోజు శుభ్రం చేయాలి. దానికి ఒక సిబ్బంది ఉంది, పరిస్థితి సిబ్బంది, వాళ్ళతో చేయించండి. వాళ్ళకి సిబ్బంది పెంచండి, చాలకుంటే వాళ్ళకి జీతభత్యాలు పెంచండి, వాళ్ళతో పని చేయించాలి. కానీ నీకు 3వ శనివారం అని చెప్పేసి స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ఇచ్చి ఉద్యోగులకు సెలవు ఇచ్చే ఇది స్వచ్ఛంద్ర అవుతుందా? ఆ ఫోటోలకు ఫోన్లు కొడతారు, ఇంటికి పోతారు. కానీ చేయాల్సిన పని మనకు పూర్వకాలం చెప్పారు, చాకలి గాడిద కుక్క. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలా. కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? రివర్స్ అయిపోయింది. కానీ ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించాలి. నువ్వు వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి ఎక్కడ చూసినా, ఏ గ్రామ పంచాయతీ చూసినా మొత్తం వచ్చేసి రోడ్లన్నీ చెత్తమయ్యాయి, డ్రైనేజీ కాలువలు పొంగి పొరులుతూ ఉన్నాయి, వరదలు వచ్చినట్టు, పందుల వీర వికారం, దోమల స్వైర వికారం, డెంగ్యూ, మలేరియా, కలరా, అంటువ్యాధులు, చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉన్నాయి. అంటే దాని గురించి ముందు కాన్సన్ట్రేట్ చేయకుండా స్వచ్ఛాంధ్ర అంటే మురికాంధ్ర అయిపోతూ ఉంది. తర్వాత స్వర్ణాంధ్ర అంటారు. ఏమిటి స్వర్ణాంధ్ర? బాధడం, తర్వాత వచ్చేసి అప్పులు చేయడం. ఇదేనా స్వర్ణాంధ్ర? ఈ 7 నెలల కాలంలో ఒక్క కరెంటు మీదనే 15,485 కోట్ల అదనపు భారం అవుతుంది. ఇది చిన్న అమౌంట్ అది ఏమన్నా? 15,485 వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు. 7 నెలలు. ఇది చాలక మళ్ళీ వచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాం 20%. తర్వాత యూజర్ ఛార్జీలు డ్రింకింగ్ వాటర్ మీద. ఇది కాక వరద సెస్, వరదలు వచ్చినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పించుకోవాలి, జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుండి. అలా కాకుండా ప్రజల మీద వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వరద సెస్ వేస్తారంట. కాబట్టి ఇది బాధల స్వర్ణాంధ్ర అంటే అప్పు. ఇది ఎట్లా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అంత తెడ్డు నాకిందంట. గత జగన్ ప్రభుత్వము అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి డే ఇన్ అండ్ డే అవుట్ విమర్శించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? ఈ కొద్ది రోజుల్లోనే 7 నెలలకే 59,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా చేసింది. దాంట్లో ఏమి కార్పొరేషన్ డైరెక్ట్గానే రిజర్వ్ బ్యాంక్ ద్వారానే 59,000 కోట్ల రూపాయలు.